హలో ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అండి. సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ డీలర్ల పోస్టుకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది తహసీల్దార్ గారి కార్యాలయంలో అయితే రిలీజ్ చేశారండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదండి. ఇంకా మనం ఈ నోటిఫికేషన్ చూసినట్లయితేనండి, డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్స సోమవారం అయితే రిలీజ్ చేశారండి. డివిజన్ పరిధిలో 36 చౌక ధరల దుకాణాలకు శాశ్వత ప్రతిపాదకన డీలర్ పోస్టులు నియమించినట్టు ఉన్నారండి. ఇక్కడ మీరు చూడండి, పూర్తిగా శాశ్వతంగా అంటే పర్మనెంట్ పోస్టులు అండి. ఇలా అంటే అలా తీసేసే పోస్టులు కాదండి, పర్మనెంట్ పోస్టులు అనమాట. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 18లోగా పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కానీ, సంబంధిత తహసీల్దార్ గారి కార్యాలయంలో కానీ దరఖాస్తు సమర్పించాలని తెలియజేశారండి. అలాగే 19వ తారీఖున దరఖాస్తులు పరిశీలించి 21న హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారండి. 23వ తారీఖు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాత పరీక్ష నిర్వహిస్తారని చెప్పారండి. 26న రిజల్ట్ ఇస్తా అన్నారు. 28న మౌనిక పరీక్షను సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించి 30న తుది ఫలితాలు ప్రకటిస్తారని చెప్పారండి. అలాగే పాలకొండ డివిజన్ పరిధిలో డీలర్ పోస్టుల భర్తీకి సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారండి. డివిజన్ పరిధిలో 21 డిపోలకు డీలర్ పోస్టుల నియామకం అయితే జరుగుతుందండి. సో ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేదండి, ఇంటర్ చదువుంటే సరిపోతుందండి. అంటే ఇంటర్లో ఎటువంటి బ్రాంచ్ మీరు తీసుకున్నా కానీ ఈ పోస్టులకి మీరు అప్లై చేయొచ్చండి. అలాగే ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. ప్రాధాన్యత వచ్చేపాటికండి అభ్యర్థులపైన ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదండి. అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళ పేరు మీద నమోదు అవ్వకూడదండి. వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్టులకు అప్లై చేసుకుంటానికి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేపాటికండి ఇంటర్ లేదంటే దానికి సరిసమానమైనటువంటి ఏదైనా ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి, దాని యొక్క సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, అలాగే ఏదైనా రేషన్ కార్డు. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి. కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేటు లేదంటే రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు. బట్ ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ కూడా ఉంటుందండి. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో 2 ఇవన్నీ డాక్యుమెంటేషన్కి అయితే కావాలండి. ఇవి ఎక్కడ అప్లై చేసుకోవాలంటేనండి, అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రాలను సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయానికి లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించవచ్చండి. పాలకొండ అండ్ పార్వతీపురం డివిజన్ ఈ నెల 18వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేయండి. సో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ వీడియోని మీకు ఎంతమంది కుదిరితే అంతమందికి షేర్ చేయండి. దానివల్ల అక్కడ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి అప్లై చేసుకుంటానికి. అలాగే ఇంకా వేరే డిస్టిక్లో ఎక్కడైనా సరే ఈ రేషన్ పోస్టులు రిలీజ్ అవుతానండి, నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. సో మనకు ఒక్కరోజు టైం ఉంది కాబట్టి మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే వెళ్తూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.